ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా 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 ఎంజాయ్ చేస్తున్నా. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ మూవీ ఏమి తిరుగులేదు. అంటే ప్రభాస్ అన్న ఫ్యాషన్ మాత్రం పండుగకి వచ్చి దసరా దీపాలు అన్ని పండుగలు కలిపితే ఈ రోజు కలికి పండుగ అనమాట. మామూలుగా 1 వీక్ ఇదే పండుగ. అసలు డౌట్ లేదు బ్లాక్ బస్టర్ అమితాబ్ బచ్చన్ గురించి అమితాబ్ బచ్చన్ గారు అసలు నిజంగా సూపర్. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంటరాక్షన్ షార్ట్స్ కానీ సూపర్. నిజంగా పార్ట్ 2 ఏంది, పార్ట్ 3 కూడా ఉంది, పార్ట్ 4 కూడా ఉంటుంది. డౌటే లేదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వీళ్ళందరిలో మించి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఇలా ఈ సినిమా మాత్రం నేను మాత్రం లైఫ్ లో మర్చిపోలేను. ఒక్కో ఫైటింగ్ ఒక్కో దానికి చూస్తే భూస్వామి కాదు దాని అమ్మ మొగడు వస్తుంది. అంత బాగుంది నిజంగా. నేను చాలా ఎంజాయ్ చేసా, వండర్ఫుల్ గా ఎంజాయ్ చేసిన. ఎంజాయ్మెంట్ లేదు, మాటలో చెప్పలేకపోతున్నా. ఒక రేంజ్. ఇంకా ఆ ఫైటింగ్ ప్రతి ఒక్క ఫైటింగ్ ఎగరడాలో కొట్టుకోవడాలో నిజంగా రియల్ అనిపించిందా. అతను ఎలా పెట్టే పెద్ద సంఖ్యలు ఎలా పెట్టి ఇట్లా కట్టి ఇట్లా ఇది ఇడిపించుకోగల లేదా అని చెప్పి నేను తెగ టెన్షన్ పడ్డా. కానీ నాకైతే దాంట్లో ఉంటే ఏడుపు, కన్నీళ్ళు, ఆనందం ఎటు ఎవరొస్తారంట చూడు అన్ని రసాలు ఇక్కడే ఉన్నాయి. నాకైతే పిచ్చగా నచ్చింది. మొత్తం ఆర్కే ఉన్నారు కదా, ఆయన వచ్చినప్పుడు కూడా అతను ఆయన డైలాగ్స్ ఉన్నాయే, ఆయన డైలాగ్స్ ఉన్నాయి. కానీ అది మాటలైతే చెప్పలేను. సెలక్షన్ అయితే చెప్పలేను నేను. ఎందుకంటే ఆ సినిమాకి వర్ణంతా కూడా సరిపోదు. ఇప్పుడు దాకా నేను ఈ సినిమా చూసాను. కానీ మన ప్రభాస్కి నాకు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తుందంటే నేను ఆయన ఎక్కువ ఒకటి ప్రభాస్ ఫ్యాన్నే, రాజకీయంగానేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. లేడీస్ అయితేనా పడి చచ్చిపోతారు. నేనే నా గుంట పోయిందని అర్థం చేసుకోండి. నా 2 కళ్ళు కాదు, కొన్ని 100 కళ్ళే చూడాలనిపించి అంత ఆనందం. మళ్ళీ అంతా కూడా సినిమా మినిమం మళ్ళీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కూడా వెళ్దామని అనుకునే ఆల్రెడీ కన్ఫర్మ్ 100% కాదు, కొన్ని కోట్ల % చెప్తున్నా. ఇది మాత్రం ఒక్క క్రాస్ కాదు, మొత్తం అందరూ సినిమా ఇండస్ట్రీస్ బాలీవుడ్ టాలీవుడ్ అన్నిట్లోనూ ఒక రేంజ్ లో ప్రభాస్ గుర్తింపు తెచ్చిందంటే ఎక్కువ తీసుకొస్తుంది. అందులో ఒక డైలాగ్, ఒక డైమండ్. ఇంకా So you are here to watch Kalki? Yeah, we are. Are you Prabhas fan? మీరు అక్కడెక్కడ ఉన్నారు సార్, ఇచ్చేయండి పర్లేదు. మీరు కూడా ఇచ్చేయండి అక్కడ. కనిపిస్తున్నాయా? మళ్ళీ లోగో రాలేదు, ఫీల్ అవుతాను. కల్కి ప్రభాస్ గారిది కల్కి సినిమా కోసం చాలా మంది వెయిట్ చేశారు. బట్ దాన్ని అంటే ఇన్ని రోజులు మనం వెయిటింగ్ చేసిన దానికి జస్టిఫై అయ్యిందనే ఫీల్ అయితే వస్తుంది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు అరే ఏదో చేశారంట చూసామంట అనే ఫీల్ కాకుండా వావ్ ఏం చేశారు, అరే వాళ్ళు చెప్పిన దానికి అట్లీస్ట్ న్యాయం చేశారు అనే ఫీల్ అయితే అందరికీ వస్తుంది. మెయిన్ గా ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చేస్తుంది అన్న అందరికి. పడుకున్నా కూడా కళ్ళకి వచ్చేస్తుంది. అంత క్యూట్ ఉన్నాడు అసలు ప్రభాస్ అన్న. ఆ కట్అవుట్ లో కానీ, ఆ బుజ్జి డైలాగ్స్ కానీ, కీర్తి సురేష్ గారి టాక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ 10 minutes ఇంటర్వెల్ కి ఒక 10 minutes చాలా హైప్ వచ్చేస్తుంది. బట్ ఆ మిడిల్ లో ఉన్న సీన్స్ అని కొంచెం స్లో నెరేషన్ ఉండడం, కొంచెం స్లోగా వెళ్ళడం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది జనాల్ని. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ 13 minutes అయితే బూత్ బంప్స్ భయ్య. ఎవ్వడు ఆ సినిమాకి వెళ్ళినోడు ఎంత ఎగ్జైట్ అవుతాడంటే అరే మనకు నచ్చిన హీరో ఉన్నాడు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ గెస్ట్ రోల్ చేశారు, కుమ్మేశారన్న. నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయాలనుకోవట్లేదు. చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. కొంచెం అందరూ ఉన్నారండి, నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయను, వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పను. ఎందుకంటే చూసే జనాలకి ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తామండి, 6 అడుగుల అజానుభావుడు ఆయన. ఏం అసలు అంటే అలా అని కాదు, రీసెంట్ గా పోల్చుకున్న మూవీస్ అన్నిటితో పోల్చుకుంటే చాలా బాగున్నారు. చాలా అంటే చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. ఇందులో మెయిన్ గా విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా 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 బాగా అనిపిస్తుంది అన్న విజువల్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా విజువల్స్. ఎందుకంటే చాలా మందికి అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఇవి తగ్గుతాయి, అట్లా ఇట్లా అనిపిస్తుంది. కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్కి వస్తే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు అన్న. థ్యాంక్ యూ.